నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. నేను ఒకటి విన్నాను, మీ క్లాసెస్ లో అటెండ్ అయిన ఒక అమ్మాయికి క్లాసెస్ వింటుంటే ఒక గవర్నమెంట్ కాలేజీలో MBBS సీట్ తను సాధించింది అని, అది కూడా కేవలం లా ఆఫ్ అట్రాక్షన్ వల్లనే అని విన్నాను. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఏదైనా సాధ్యమా, ఏదైనా సాధించవచ్చా, అది ఎలా? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, మా క్లాస్లో ఒకడైన శివలీల గారి యొక్క వాళ్ళ డాటరు చందనకు గవర్నమెంట్ కాలేజీలో MBBS సీట్ అనేది రావడం జరిగిందండి. సో ఏంటి సార్, ఎలా పాసిబిలిటీ అయితే చూడండి, ప్రతి ఒక్కళ్ళు కూడా స్కిల్స్ ఉంటాయి మేడం, టాలెంట్, బట్ అవకాశాలు రావాలి, ఆపర్చునిటీస్ రావాలి, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. దానితో పాటు మనకు అదృష్టం కూడా ఉండాలి, అన్నీ ఉండాలి మేడం. అంటే చూడండి, మనకు కృషి ఉండాలి, దానికి అదృష్టం ఉండాలి. అది ఎప్పుడైతే దానికి యాడ్ అవుతుందో మనకు సక్సెస్ వస్తుంది. అయితే ఎలా వచ్చింది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే, నేను ఏంటంటే రకరకాల టెక్నిక్స్ నేర్పిస్తుంటాను మేడం. సో అందులో మెయిన్ ఏంటంటే మేడం, మీకు విజులేషన్ అనే ఒక ప్రక్రియను నేను చేసింది. అంటే విజులేషన్ అంటే గొప్పగా ఊహించుకోవడం, నిజంగా ఆ సీట్లో వచ్చినట్టుగా, వారు సక్సెస్ అయినట్టుగా, ముందుగా రాస్తున్నంతసేపు కూడా నాకు వస్తుందని నమ్మడం. ఎస్పెషల్లీ మన క్లాసెస్ ఎలా హెల్ప్ అవుతాయంటే ఎవరికైనా మేడం, అంటే 8 సంవత్సరాల నుంచి మొదలుపెడితే 80 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎలా హెల్ప్ అవుతాయంటే క్లాసెస్లో వారిలో నమ్మకాన్ని క్రియేషన్ చేస్తాయి. ముందు ఏదైనా సరే సాధించగలను అనే ఒక నమ్మకం వచ్చినప్పుడు మాత్రమే మనం సాధించగలుగుతాం దేన్నైనా సరే. కొంతమందికి రియల్ ర్యాపిడ్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. ఎలా వచ్చాయంటే వాళ్ళ ఎనర్జీ స్థాయి పెంచుకున్నారు, మార్చుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు చంద్రన్ గారికి కూడా ఎలా అయితే మెడికల్ కాలేజ్ సీట్ వచ్చి రకరకాల మందికి వచ్చిందంటే, ఇది ఒకరికే కాదండి, రిజల్ట్స్ చాలా మందికి, కొంతమందికి మనీ పరంగా రిజల్ట్స్ వచ్చాయి. అంటే ఇంత ఫాస్ట్గా రిజల్ట్ రావడానికి కారణం తెలుసుకోవచ్చు. ఎస్ అండి క్లాసెస్లో ఏం చేస్తాను, టీటా స్టేట్ మేనిఫెస్టేషన్ అని ఒక విద్య నేర్పిస్తా మేడం. అందులో కనుక ఎవరికైనా సరే రిజల్ట్స్ రావాలి అంటే, ఆ స్టేట్లోకి వెళ్ళాలంటే మనిషి యొక్క ఆలోచన తగ్గుతున్న కొద్దీ మనసు యొక్క శక్తి పెరుగుతుంటుంది, సంకల్పాలు సిద్ధిస్తుంటాయి. ప్రతి మనిషి కూడా నేను ఇది కావాలి అది కావాలని కోరుకుంటుంటాడు. బట్ ఆ కోరుకున్న కోరిక రియాలిటీకి రావాలంటే తనలో శక్తి లేదనుకోండి మేడం, అది మేనిఫెస్టేషన్ కాదు. ఆ శక్తి ఎలా వస్తుందంటే లోపల ఎమోషన్స్ మారిపోవాలి, వారి ఫీలింగ్స్ మారిపోవాలి, గ్రాటిట్యూడ్ మారాలి. చాలామందికి రిజల్ట్స్ ఎందుకు రావట్లేదు అంటే, ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నాం, ఎవరి కోసమో దేనికోసం అంటారు. లేదండి, లోపల నుంచి ఆ తపన అనేది రావాలి, ఈ ఎమోషన్స్ యాడ్ అవ్వాలి, ఫీలింగ్స్ యాడ్ అవ్వాలి. ముఖ్యంగా వాళ్ళు మీ క్లాసెస్లో నేను నేర్పిస్తాను, వాళ్ళ యొక్క బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది కదా, ఓల్డ్ బిలీఫ్ సిస్టమ్స్ అంతా కూడా తీపిచ్చేస్తాను, కొత్త న్యూ బిలీఫ్ సిస్టమ్స్ ఏర్పరుస్తున్నాం. ఈ న్యూ బిలీఫ్ సిస్టమ్స్ ద్వారా వారు ఏ రంగంలో ఉన్నా కూడా ఆ రంగంలో వాళ్ళు రాణించే విధంగా మా క్లాసెస్ అనేవి హెల్ప్ అవుతుంటాయండి హరిత గారు. ఎవరైనా ఏదైనా అనుకున్నది సాధించవచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల. ఎస్, ఎలాంటి వాళ్ళైనా మీ దగ్గరికి రావచ్చా? ఏదైనా ఒక బలమైన కోరికతో మీ దగ్గరికి వస్తే సరిపోతుందా? నమ్మకం కూడా ఉండాలా, కాన్సన్ట్రేషన్ ఉండాలా, ఎలా ఉండాలా? ఇప్పుడు మేము విశ్వం విజయ్ అకాడమీ అనేది ఏదైతే మేము రన్ చేయబడుతుందో దాని యొక్క స్లోగన్ అనేది మార్చడం, స్లోగన్ అనేది కొత్తగా తీసుకురావడం జరిగింది. అదేంటి అంటే, కలలు కనడం మీ వంతు, వాటిని సాకారం చేయడం మా వంతు. పరిపూర్ణమైన విశ్వాసంతో రండి, మీకు డెఫినెట్గా మేము రిజల్ట్స్ చూపిస్తామనే ఒక నమ్మకంతో, దృఢ సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాం. ఎందుకంటే ప్రతి మనిషికి ఎన్నెన్నో కోరికలు ఉంటాయి మేడం. ఆ కోరుకున్న కోరికలను ఎలా రియాలిటీ చేసుకుని చాలామందికి తెలియదు. బట్ మేమేం చేస్తున్నామంటే, మీరు ఏ కోరికైనా కోరుకోండి, బట్ దాన్ని సైంటిఫిక్ పద్ధతుల ద్వారా గొప్ప విజులేషన్, మనిషికి ఒక గొప్ప శక్తి ఉంటుంది మేడం, ఊహాశక్తి. ఆ ఊహాశక్తిని రోజు సాధన చేయాలి మేడం. ఏదో ఒక రోజు 2 రోజులు నేను చూస్తున్నాను ఎందుకు రిజల్ట్స్ రావంటే, క్లాస్లకు అటెండ్ అయ్యేటప్పుడు చేస్తుంటారు, తర్వాత మర్చిపోతుంటారు. అలా కాకుండా ఒక సిస్టమేటిక్ వేలో ప్రతిరోజు ఊహించుకోవడం ద్వారా గొప్ప విజయాలు పొందాలి. ఇక్కడ ఎలా అయితే చంద్రన్ గారు అయితే రాణించడం జరిగిందో, వారికి MBBS సీట్ అయితే ఎలా వచ్చిందో, సేమ్ కొంతమందికి ఏంటంటే పర్ మంత్ ఇన్కమ్ లెవెల్, అంటే డబ్బును చాలా ఈజీగా ఫాస్ట్గా కూడా కొంతమంది ఆకర్షించుకున్నారు. కొంతమందికి డెప్స్ ఉంటాయి కదా, ఆ డెప్స్ని కూడా చాలా ఫాస్ట్ క్లియర్ చేసేసుకున్నారు. కొంతమంది రిలేషన్షిప్స్ బెటర్ చేసుకున్నారు, కొంతమందికి జాబ్స్ రావడం జరిగింది. దీని వెనుకున్న సీక్రెట్ ఏంటంటే గొప్ప ఊహాశక్తి మేడం. ఎంత ఎక్కువగా వారు ఆల్రెడీ మీకు ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక ఆల్రెడీ ఇప్పటికే జరిగింది అన్నట్టు మేము చూపిస్తాం. అయితే ముఖ్యంగా ఆజ్ఞా చక్రం మేడం, అంటే నేను అన్ని చక్రాల కన్నా ఆజ్ఞా చక్రం చాలా పవర్ఫుల్ అని నమ్ముతాను మేడం. ఎందుకంటే మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రం సహస్రలో ఆజ్ఞా చక్రం ఏంటంటే 2 కనుబొమ్మల మధ్యలో ఉంటుంది కదా. ఇక్కడ మన జీవితంలో ఏదైతే కావాలని మనం కోరుకున్నామో ఒక 70 mm స్క్రీన్ వేసుకొని చూడండి అంతే. కానీ ప్రతిరోజు చూడాలి, చూసిన తర్వాత నాకు ఆల్రెడీ ఇప్పటికే పొందని నమ్మాలి. చాలామందికి ఎందుకు రిజల్ట్స్ రావంటే నమ్మరు మేడం. ఏంటంటే అరే నమ్మట్లేదు అంటే, నేను అది వస్తుందా రాదా డౌట్ ఉన్న కాడ, భయం ఉన్న కాడ రిజల్ట్స్ రావండి హరిత గారు. భయాన్ని పక్కన పెట్టాలి, అపనమ్మకాలను వదిలిపెట్టాలి. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావు, ఎస్ నా వల్ల అవుతుంది, యూనివర్స్ నాకు కొండంత అండగా ఉండగా, టెన్షన్ ఎందుకు దండగా అని ఎప్పుడైతే వాళ్ళ లోపల ఆ ఫీలింగ్ వెళ్ళిందో డెఫినెట్గా రిజల్ట్స్ వస్తుంది.
అంటే చాలామంది సరెండర్ కారు మేడం, అంటే యూనివర్స్కి సరెండర్ కాదు, ఎంతసేపు నేనే చేస్తున్నా అనే ఫీలింగ్లో ఉంటారు. కానీ మనకు యూనివర్స్ ఉన్నదని ఎవరైతే సరెండర్ చేస్తారో, చిన్నప్పుడు మనకు అలవాటు అండి. ఎలా ఉండి చెప్పండి హరిత గారు, చిన్నప్పుడు మనం స్కూల్లోకి వెళ్ళాం, చదువుకుంటాం, ఎవరిపైన సరెండర్ అవుతామంటే పేరెంట్స్. చిన్న ఏజ్ నుంచి కూడా పేరెంట్స్కు సరెండర్ అయిపోతుంటాం. సో నమ్మకం, నాన్న మా స్కూల్ ఫీ కడతాడు, అమ్మ నాకు ఏమైనా టేక్ కేర్ చేస్తాను ఒక నమ్మకం, అంటే సరెండర్నెస్ ఉంటుంది. పెద్ద పెరిగిన కొద్ది ఏమవుతుందంటే మర్చిపోతుంటాం మేడం, మనకు యూనివర్స్ ఉంది కొండంత అండగా. మన కొంతమంది గాడ్ని బిలీవ్ చేస్తుంటారు. ఇక్కడ మన సబ్జెక్ట్ లేదంటే యూనివర్స్. ఎవరైతే యూనివర్స్ని నమ్మారో ఆ నమ్మిన వారికి ఇంతవరకు ఎప్పుడు కూడా ఓడిపోయిన వారు ఇంతవరకు నేను చూడలేదు మేడం. బట్ ఎందుకు వస్తాయంటే రిజల్ట్స్ కొంతమంది డిలే అవుతాయి, నేను ఒప్పుకుంటాను. బట్ ఎందుకు డిలే అవుతాయంటే వాళ్ళు సిస్టమేటిక్ వేలో చేయకపోవడం, కన్సిస్టెన్సీగా చేయకపోవడం, లేదా ఎక్కడో ఒక లోపం, అంటే మెడిటేషన్లో లోపం ఉండొచ్చు, వారి యొక్క విజులేషన్ ఊహాశక్తిలో కావచ్చు, గ్రాటిట్యూడ్ సరిగ్గా చేయకపోవడం కావచ్చు, అఫర్మేషన్ సరిగ్గా చేయకపోవడం కావచ్చు. బట్ మేమేం చేపిస్తాం అంటే ప్రాక్టీస్లో స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాం. అంటే ప్రతి ఒక్కరి పేరు టేక్ కేరింగ్ ఉంటుంది మేడం. అంటే వారికి ఎందుకు రావట్లేదు రిజల్ట్స్, ఎన్ని రోజుల నుంచి సాధన చేస్తున్నారు, వారికి ఇంకా ఎనర్జీ లెవెల్ పెంచుకోవాలంటే ఏం చేయాలి, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కూడా మొత్తం కూడా ఎనర్జీని బట్టే ఆధారపడి ఉంటుంది. అంటే ఎన్ని రోజుల్లో రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఎవరికైనా, అయితే ఎన్ని రోజులు అనేది వారి యొక్క శక్తి స్థాయిని బట్టి ఉంటుంది మేడం. కొంతమందికి నేను పూర్వంలో బాగా సాధన చేస్తుంటారు మనం, వారికి ఏంటంటే ఫాస్ట్గా వచ్చినటువంటి ఒక 10-12 డేస్లో రిజల్ట్స్ వస్తాయి. కొంతమందికి 3 months ద్వారా వచ్చిన వాళ్ళని చూశాను, కొంతమంది 6 months అయినా చూసాను, కొంతమంది 1 year అయినాక కూడా రిజల్ట్స్ వచ్చిన వాళ్ళని చూశాను. అయితే వారి శక్తి స్థాయిని బట్టి, వారి ప్రాక్టీస్ స్థాయిని బట్టి ఉంటుంది. కొంతమంది కూర్చోగానే ధ్యానం బాగా కుదిరిపోతుంది, అలాంటి వారికి తక్కువ సమయంలో వస్తుంది. అదే పూర్వంలో వాళ్ళు బాగా ధ్యానం చేసిన వారు ఉంటారు. ఎస్పెషల్లీ ధ్యానంలో రకరకాల ధ్యాన పద్ధతులు ఉంటాయి మేడం. బట్ మనం చేసేటువంటి ధ్యాన పద్ధతి అనేది యూనిక్, టీటా స్టేట్ మేనిఫెస్టేషన్, ప్రపంచంలో ఇంకెక్కడ దొరకనటువంటి ధ్యాన పద్ధతి. ఎవరైనా ఎలాంటి కోరిక ఉన్నా, ఏదైనా సాధించాలన్న తపన ఉంటే నమ్మకంతో, కాన్సన్ట్రేషన్తో, ఏకాగ్రతతో వస్తే అది మీరు చేసి చూపిస్తారు. ఏదైనా లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యమని చెప్తున్నారు. ఎస్, అవునండి. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. లెక్చర్ అటెండ్ చేసిన తర్వాత మాకు ఏది అనుకుంటే అది, మతలబ్ టీచర్స్ కావాలంటే టీచర్స్, ఈ రోజు మాకు టీచర్స్ కావాలనుకుంటే 2 రోజుల తర్వాతనైనా 3 రోజుల తర్వాతనైనా టీచర్ దొరుకుతారు, వాళ్ళ తరపు నుంచే. మీరు చెప్పిన లెక్చర్స్ నేను ప్రతిదీ ఫాలో అవుతున్నా, మైండ్ లో ఫిక్స్ అయిపోయింది, టోటల్ మైండ్ లో ఫిక్స్ అయింది. అసలైన ఆనందం సార్ మీ లెక్చర్ వల్లనే దొరికింది నాకు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనపూల అందరూ కూడా ఒకసారి కంగ్రాట్స్ చెప్పండి మనపూల గారికి.